ఏంటి బాగా హ్యాపీగా నడుకున్న ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అనుకుంది జరిగింది కదా, అడ్డం లేకుండా పోయాడు కదా, కాజేశారే అందరు కలిసి 3 సంవత్సరాలు వాడితో ఆడుకొని వాడిని కాజేశారు. మధ్యలో పెట్టుకొని మాట్లాడుకొని వాడిని మాయ చేసి ఒప్పందం చేసుకొని వాడిని 3 సంవత్సరాల తర్వాత వాడిని రిజెక్ట్ లిస్టులో పెట్టి వాడి ఎడ్యుకేషను, వాడి ఫిజిక్, సబ్స్క్రైబర్స్కి ఏమండి మీకే చెప్తుంది చూసేవాళ్ళకి, నా కొడుకు ఫోటో పెడతాను చూడండి, అది నచ్చలేదంట దానికి. ఏది ముందు తెలియదు, 3 సంవత్సరాల తర్వాత నచ్చలేదన్న రిజెక్ట్ స్టాంప్ వేసింది. అది తట్టుకోలేక నా కొడుకు చనిపోయాడు. దీని వైభవం ఇది ఊరిని ఎంత హైట్ వాడిని ఎంత ఫిజిక్ వాడిని చేసుకుంటుందో చూడాలని నేను వెయిట్ చేస్తుంది. నేను చనిపోగానే నా కొడుకు నీ ఇంటి ముందుకు వచ్చి అందరూ నిన్ను బయటికి లా ఈడద్దామన్నారు. నేను వద్దన్నా, ఎందుకు ఉరేసుకొని చస్తావు 5 నిమిషాల్లో నిన్ను అడిగే మాటలకి ఏం సమాధానం ఉండదు నీ కాడ. ఆ ఒక్కదానికోసం ఎందుకో నాకే అనిపించి ముందు నీ వైభవం చూడాలి, కొన్ని చూడాలా, చూసిన తర్వాత నీతో గేమ్ స్టార్ట్ చేయాలని నేను ఆగాను. చూద్దాం. కాజేసేవే ఫ్యామిలీని. నా భార్య ఎప్పటికీ ఈరోజు ఏడవ రోజు అంటలేదు. మీరు బాగా జల్సాలు జడలు హిరబోసుకొని పెళ్ళిళ్ళకి షికార్లకి ఎంజాయ్ గురి మీ పని చేయండి. ఎంజాయ్ చేస్తారు, చేయండి ఎంజాయ్. ఎంగేజ్మెంట్కి కూడా సిద్ధపడి 12 రోజుల్లో ఎంగేజ్మెంటు అందరూ చెప్పుకోమన్నారు. అందరూ చెప్పుకోవడం కూడా జరిగింది. ఎంగేజ్మెంటు అన్నప్పుడు ఎవడు హార్ట్ అయినా ఎంత హ్యాపీనెస్గా ఉంటుంది. ఒక వారానికి మళ్ళీ మారిపోయి ఆ ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసి రద్దు చేస్తే ఎవరు గుండె తట్టుకుంటే చెప్పండి. నా కొడుకు గుండె తట్టుకోలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ముందు షరతులు పెట్టారో ఆ షరతులన్నీ దాటుకొని వచ్చాడు వాడు. ఎడ్యుకేషన్ లేదన్నారు, మంచి శాలరీ కదన్నారు, 60,000 రూపాయల ప్యాకేజీకి వచ్చాడు, మంచి విదేశాలకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అసలు దానికే అడ్డుకట్టు వేశారు. వీటన్నిటికీ సమాధానం